జనసంద్రంగా అద్దంకి పట్టణం గొట్టిపాటి రవికుమార్ నామినేషన్ కి వేలాదిగా పార్టీ కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ముందుగా సింగరకొండలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రసన్నాంజనేయ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భవానీ సెంటర్ నుండి జరిగిన ర్యాలీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రత్యేక టీం నృత్యాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు మోడీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలకు 160 సీట్లు విజయం సాధిస్తుంది అని, కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా విజయం సాధిస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. వరుసగా గత 4 సార్లు మీ అభిమానంతో గెలుపొందాలని, అద్దంకి ప్రజల ఆదరణ అభిమానం ఎప్పటికీ మర్చిపోనని, నాతో పాటుగా నామినేషన్లో పాల్గొన్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నిన్న వాళ్ళ నామినేషన్ వేయడం జరిగిందనమాట. ముఖ్యంగా మీ అందరికీ తెలియదు కాదు, గత 4 సార్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను. ఇది 5వ సారి నామినేషన్ వేస్తా ఉన్నాను. నా ప్రజలు, అద్దంకి నియోజక ప్రజలు నమ్మకాన్ని ఏమాత్రం కూడా వమ్ము చేయకుండా ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. అదేవిధంగా నాతో పాటు ఇవాళ నామినేషన్లో వేలాదిగా వచ్చేసిన నియోజక ప్రజలందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు మోడీ గారు నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా 175, 160 సీట్లు కొడుతుంది. అట్లానే కేంద్రంలో కూడా ఎన్డీఏ పరిపాలన 400 సీట్లతో అక్కడ కూడా మోడీ గారు గెలుస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ దుష్ట పరిపాలన అంతమించి మంచి పరిపాలన వచ్చిందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.